సో ఇవాల్టి కార్యక్రమంలో ఇక సిడి లాంచ్ అండ్ సిడి లాంచ్ అనంతరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. బొత్స ఝాన్సీ గారిని సిడిని లాంచ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి అలాగే మంత్రివర్యులకి అందరికీ వేదిక మీద ఉండే వాళ్ళందరికీ కూడా సిడీలను ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. ఆదిత్య మ్యూజిక్ దయానంద్ గారు ఇక్కడే ఉన్నారు వేదిక మీద. అండ్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా పాటలు మార్కెట్లోకి విడుదల కాబోతున్నాయి. అందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అల్లు అరవింద్ గారు, ఎవ్రీబడి, పవన్ కళ్యాణ్ గారు, జయంత్ గారు, మణిశర్మ గారు, శ్రీష గారు, కొండా కృష్ణరాజు గారు, భోగవల్లి ప్రసాద్ గారు, దానయ్య గారు, శోభనాద్రి గారు, నీలిమా నాగేష్ గారు, అమీరుద్దీన్ గారు, నారాయణ దాస్ గారు, డి జయంత్ గారు, ఓకేమ్మా. ఇంకెవరు కావాలి? వచ్చాగా రండి రండి మేడం రండి. పర్లేదు. సినిమా డైరెక్షన్ జయంత్ గారిది అయితే ఈరోజు ఈ డైరెక్షన్ అంతా అలీ గారిదే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు అని మీరున్నారేంటి? ఏంటి ఏంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడమ్మా? మరి మీరేంటి? మైక్ ఇస్తా. నేను ఒక విషయం చాలా ఆయన అడగాలి. ఆ మైక్ ఇస్తే వారి చేతిలో పెడతా. నేను కూడా ఒక విషయం అడగాలి. నేను ఆ మైక్ ఇస్తాను, నాకు ఆ సీడీ ఇస్తారా అని. ఏ సీడీ? ఆయనకి ఇచ్చిందా? కొట్టే ఛాన్స్ కొట్టే. ఇప్పుడు మీరు అడగండి. అలా చూడొద్దు. కూల్ కూల్ బేబీ కూల్. అంటే చాలామంది నిర్మాతలు ఇండస్ట్రీలో ఉన్నారు. గణేష్కే డేట్లు ఎందుకు ఇచ్చారు నాకు తెలియాలి. వాడేంటి మీకేమైనా మందు పెట్టాడా? పాలల్లో ఏమైనా కలిపాడా? లేకపోతే నైట్ వేసుకొని వచ్చాడా? నాకు తెలియాలి అసలేంటి. అంటే జనరల్గా పవన్ కళ్యాణ్ గారు ఎస్ మీ స్టోరీ బాగుంది, నేను చేద్దాం అనుకుంటున్నాను, దీంట్లో ఆర్టిస్టులు, డైరెక్టర్లు, కెమెరామెన్ అని చెప్పేయచ్చు. కాకపోతే ఈ సినిమా తీన్మారని టైటిల్ పెట్టి త్రిషా హీరోయిను, పక్కన రష్యన్, ఇంకో పక్కన అమ్మాయి పేరు నాకు తెలియదు, ముగ్గురు హీరోయిన్లు. మరి జయంత్ పరంజీ గారు మామూలుగా తీడయ్యా లవ్ సీన్లు తీస్తాడు, అదిరిపోతే థియేటర్లో. ఈయన కూడా అలాగే చేస్తాడు అనుకోండి, అది వేరే విషయం. చెప్పండి వెయిటింగ్ వాళ్ళు ఎక్కడ?
అందరికీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ప్రతి అభిమానులందరికీ, నా ఆత్మీయులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా సినిమా ఫంక్షన్లో మాట్లాడాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏం మాట్లాడాలో నాకే తెలియదు. అందుకని ఆలీని పక్కన పెట్టుకొని మాట్లాడుతున్నాను. కొంచెం ధైర్యం కోసం, కొంచెం నాకు అలవాటు ఇతను పక్కన ఉండి కొంచెం ఏదైనా మాట్లాడే ధైర్యం వస్తుంది. అండే మైక్ ఇస్తే గంటలు గంటలు మాట్లాడే ఫ్యామిలీ అండి మీది. ఇక్కడ మీరు వచ్చి కటింగ్ కొడుతున్నారు. మాకు కటింగ్ వద్దు, మీటింగ్ కావాలి. ఎందుకు ఈ సినిమా గణేష్కి చేశారు? ఎందుకంటే నాకు డౌటే, మీరు అది చెప్పేదాకా ఈ పాయింట్ నేను వదలను సుమా. నైట్ ఇంటికి వచ్చేస్తాను. ముఖ్యంగా గణేష్కి డేట్స్ ఇవ్వడానికి గణేష్ నా దగ్గర అప్రోచ్ అయినప్పుడు మామూలుగా సుస్వాగతం నాతో పాటు యాక్ట్ చేశాడు కదా. యాక్ట్ చేసినప్పుడు నాకు ఎక్కువ పెద్ద మాట్లాడేవాడు కాదు ఎవరితో. ఏదో నా పని వరకు చేసుకోవడం తప్ప అంతకుమించి ఇంకేం మాట్లాడేవాడిని కాదు. కానీ గణేష్ తర్వాత నాతో ఎప్పుడన్నా కనిపించి తను నాకు 2-3 విషయాలు చాలా బలంగా నిలబడ్డాడు. నాకు అతనికి ఖచ్చితంగా నిలబడే విధానం కానీ, చూసేవాళ్ళకి అతను చాలా కమెడియన్ లాగా అతని మీద రకరకాలుగా అనుకుంటారు. కానీ అతను దగ్గరగా తెలిస్తే చాలా ప్రాణం ఇచ్చే వ్యక్తి. అలాంటి వ్యక్తికి నేను ఏమైనా చేయగలనా అని అనుకుంటున్నప్పుడు ఏదైనా చేస్తే బాగుంటుంది ఎప్పుడన్నా గణేష్కి ముఖ్యంగా నేను చూస్తుంది సినిమాల పట్ల చాలా మక్కువ. కానీ ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి ముఖ్య కారణం గణేష్ హెల్ప్ అవుతుందని చెప్పేసి, ముఖ్యంగా దీనికంటే ఇంకొక దర్శకుల కోసం ఈ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. ఆయనకి అండగా నిలబడతామని చెప్పి గణేష్ కోసం, అంటే గణేష్ నిర్మాతగా ఆ దర్శకుడి కోసం స్టార్ట్ చేశాం. కానీ ఎక్కడో అది వేరే ప్రాజెక్ట్ వెళ్ళిపోవటం వల్ల అయినా నేను ఏమేమి మాట అయితే ఇచ్చానో గణేష్ కోసం నిలబడిపోవాల్సి వచ్చింది. గణేష్ కోసం ఈ సినిమా చేశాను, అంతకుమించి తప్ప వేరే రీజన్ ఏం లేదు. అంటే సుస్వాగతం మీతో యాక్ట్ చేసింది కాబట్టి, తన మంచితనం కాబట్టి మీరు డేట్లు ఇచ్చారు. అంటే మేము మంచోళ్ళం కాదు, మేము దుర్మార్గులం. అది నేను చెప్తే బాగున్నది కదా. అమ్మాయి పేరు దానా. అబ్బా అయ్యి బాబా డానా. నేను మరి రష్యా నుంచి వచ్చాను, మరి నాకు సినిమా చేసి పెడతారా పవన్ కళ్యాణ్ అంటే? చేసి పెడతారా? చేసి పెట్టరా? గణేష్ మంచితనం కాబట్టి, సో తను సిన్సియర్గా ఉండరా బాబు చంపేస్తున్నాను